అత్తా, పుష్ప 2 కథ వింటే ఊపిరి ఆగిపోతోంది. మొదట్లోనే పుష్ప చనిపోయినట్టు చూపిస్తారు. కాని కాసేపటికే తగ్గేదేలే అంటూ మళ్లీ రావడం ఎంత బాగుంటుందో చెప్పలేను. ఆ సీన్ నన్ను గట్టిగా పట్టేసింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? అమ్మో, ఇంకా ఎన్ని ఉంటాయో. ఈసారి పుష్పకి, ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ కి పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. ఫహాద్ మాత్రమే కాదు, సీనుగాడి గ్యాంగ్ కూడా పుష్పను అంతం చేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు. కానీ పుష్ప కదా, ఎలాంటి పరిస్థితిలోనైనా తన్నుకుంటూ బయటపడతాడు. మరి శ్రీవల్లి ఏమైంది? ఈసారి ఆమె పాత్ర ఎలాంటిదో చెప్పు. శ్రీవల్లే ఈసారి అసలు హీరోయిన్ అనిపించుకుంది. పుష్ప ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. ఒకసారి భన్వర్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి పుష్పను బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ శ్రీవల్లి తెలివిగా తనను తాను రక్షించుకోవడమే కాకుండా పుష్పను కూడా కాపాడింది. ఆ సీన్ చూసి నాకే గర్వంగా అనిపించింది. అంత పెద్ద గొడవల్లో పుష్ప స్మగ్లింగ్ కొనసాగించాడా? ఒక్కసారి కాదు, 2 సార్లు కూడా కాదు. పుష్ప తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని మరింత పెంచేశాడు. చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలకు కూడా ఎర్రచందనం సరఫరా చేస్తూ పెద్ద మాఫియా లీడర్ అయ్యాడు. కానీ మధ్యలోనే పోలీసులకు పట్టుబడతాడు. జైలు నుంచి తను తప్పించుకునే సీన్ అయితే హైలైట్. మామూలు ఫైట్ కాదు అది. మరి క్లైమాక్స్ లో అసలు పుష్ప కత్తి ఎవరికి తేల్చాడో చూడాలి. తన శత్రువులందర్నీ ఓడించి, తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. చివరికి భన్వర్ సింగ్ కూడా పుష్పతో హ్యాండ్ షేక్ చేసి స్నేహం చేసుకున్నాడు. అది కూడా చాలా మంచి సీన్. మరి ఈ సినిమా చూస్తే మళ్లీ పుష్ప 3 కోసం ఎదురు చూడాల్సిందే. తగ్గేదే లే అంటూ వెళ్లిపోదాం. కోడలా, పుష్ప 2 టిక్కెట్ల రేట్లు మామూలుగా లేవు. పెద్దయ్యాయ్. పల్లెలో అయితే 200 నుండి 300 రూపాయలే. కానీ పట్టణాల్లో పుష్ప హవా వల్ల 500, 1000 దాకా లాగేస్తున్నారు. ప్రత్యేక ప్రదర్శనలకి ఇంకా ఎక్కువగా పెడుతున్నారు. కానీ ఈ రేట్లు చూసి ఇల్లు కూర్చొని ఉండడం కూడా కుదరదు. పుష్ప 2లా సినిమాలు తెరమీద చూడాల్సిందే. అప్పుడు ఆ యాక్షన్, ఎమోషన్, విజువల్స్ అన్నీ మనకు అసలు అనుభవాన్ని ఇస్తాయి.